బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రేపటి నుంచి కామారెడ్డిలో యుద్ధ వాతావరణమే ఉంటుందంటూ కామెంట్ చేశారు కాటేపల్లి. షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కాటేపల్లి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం మొదలు పెట్టామంటూ కూడా అన్నారు ఆయన. రేపటి నుంచి ప్రతి గ్రామంలో పర్యటిస్తా అంటూ చెప్పారు. అవినీతి ఎవరు చేశారో ప్రజలకు వివరిస్తా అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు కారు రివర్స్ అయింది, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ అవుతుందంటూ కూడా చెప్పారు ఆయన. కామారెడ్డిలో భూముల కబ్జాపై షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే కాటేపల్లి మధ్య మాటల యుద్ధం నెలకొంది. షబ్బీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణం ఇడిచే ప్రసక్తే లేదు. అడుగు అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో ఎవరు వస్తారో రానివ్వండి, ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచే మొదలవుతుంది. ఇది మంచా చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా అనేది నీ పార్టీ భవిష్యత్తే నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నా. షబ్బీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణం ఇడిచే ప్రసక్తే లేదు. అడుగు అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో ఎవరు వస్తారో రానివ్వండి, ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచే మొదలవుతుంది. ఇది మంచా చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా అనేది నీ పార్టీ భవిష్యత్తే నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఖబర్దార్. రైట్, ఎమ్మెల్యే కాటేపల్లి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్కి సంబంధించి ఈరోజు కారు రివర్స్ అయింది, రేపు కాంగ్రెస్ రివర్స్ అవుతుంది అనేటువంటి మాట అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి? ఎక్కడ మొదలైంది? ఏం జరగబోతోంది? రేపటి నుంచి యుద్ధ వాతావరణమే అంటే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయా, లేకపోతే ఏ స్థాయిలో పరిణామాలు ఉంటాయో ఊహకే అందదు అనేటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా మురళి, ఏదైతే గతంలో సీఎంకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2023లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇద్దరు సీఎంలను, ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుంచి ఒడగట్టినప్పటి నుంచి కూడా ఆయన ఓటమి పాలైన తర్వాత నుంచి కావాలని నా పైన కక్ష కట్టారు. కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడ ఓడిపోయినా సీఎం అయ్యిండు, దానికి సపరేట్ ఇది ఉంది, కానీ కామారెడ్డిలో ఓడగొట్టానని కక్ష కట్టి షబ్బీర్ అలీతో ఆయనకు ఏ పదవి లేదు, అయినప్పటికీ కూడా ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకొని ప్రభుత్వానికి ఇక్కడ లోకల్గా కామారెడ్డికి సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్లకు ఇచ్చి, ఉమ్మడి మహబూబ్నగర్కి ఇన్ఛార్జ్ మినిస్టర్లను ఇచ్చి మొత్తం కూడా ఈ 2 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ నేను చూసి చూడనట్టు వదిలేశాను ఈ 2 సంవత్సరాలు. ప్రతిసార్లు కూడా అంటే కాలేజీలకు సంబంధించి కానీ, మొత్తం ఇటు నిధులకు సంబంధించి కానీ, ప్రోటోకాల్కి సంబంధించి కానీ ఎక్కడ కూడా ఆయన ప్రోటోకాల్ అసలే పాటించలేదు. ప్రోటోకాల్ విషయంలో కూడా పెద్ద ఎత్తున చాలా విషయాల్లో నేను కాంప్రమైజ్ అయ్యాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నన్ను కావాలని టార్గెట్ చేయడానికే ఈ అరోరా కాలేజ్ కావచ్చు, కామారెడ్డి కాలేజు విషయంలో కావచ్చు, అలాగే శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి ఈ శిశు మందిర్కి సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఎక్కడున్నాయి ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ భూమి విషయంలో నేను నిజంగా ఒకవేళ ఈ అరోరా కాలేజ్ కావచ్చు, కామారెడ్డి కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, అలాగే ఈ శిశు మందిర్కి సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, ఇది నేను నిజంగా కబ్జా చేసినట్లయితే నేను 4 గంటల్లోనే రాజీనామా చేస్తాను నిరూపిస్తే. ఒకవేళ మీరు నిరూపించగలిగితే 4 గంటల్లో నేను స్పీకర్కు నా వివరణ, స్పీకర్కు నా రాజీనామా లెటరు స్పీకర్తో నేను వెళ్తాను, దానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా రేపటి నుంచి నేను కామారెడ్డిలో ప్రతి గ్రామం తిరుగుతాను.
ప్రతి గ్రామానికి వస్తాను, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అన్యాయాలు కావచ్చు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలు కావచ్చు, దానిపైన పెద్ద ఎత్తున పోరాడుతానంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కూడా ఒకవేళ నువ్వు ఊర్లలోకి వస్తే పెద్ద ఎత్తున నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తారంటే మీరు ఎంతవరకు అడ్డుకుంటారో నేను చూస్తానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, సినిమా రేపటి నుంచి మీకు చూపిస్తానంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఎందుకంటే మీరు గతంలో కామారెడ్డికి ఏం చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా మరి ప్రభుత్వంలో ఉంది. సో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించిన, గతంలో కాంగ్రెస్ పరిపాలించింది కదా. అప్పుడు షబీర్ అలీ ఏం చేశాడు కామారెడ్డికి, మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కామారెడ్డికి. సో ఇప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్తున్నావు, ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తలేడు అని చెప్తా ఉన్నారు. సో నన్ను కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక నేను ఇన్ని రోజులు ఓపిక పట్టినా ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటన తర్వాత నేను అసలు వెనుకకు తగ్గే ఇదే లేదు, మొత్తం నేను రేపటి నుంచి మీ భరతం పడతానంటూ కూడా ఆయన రెచ్చిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి కబ్జాకు సంబంధించినటువంటి డీటెయిల్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కనుక మీ దగ్గర ఉంటే అవి బహిరంగంగానే పెట్టండి, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, నేను తప్పు చేసినట్లయితే 4 గంటలలో నేను రాజీనామా చేస్తాను అని బహిరంగంగా ఆయన మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకు పరిస్థితి చర్చల నుంచి ఈ స్థాయిలో తీవ్ర రూపం దాలుస్తోంది, ఎవరు దీనికి కారణం అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి కదా. సంయమనం పాటించాల్సినటువంటి పరిస్థితి, కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది అనేటువంటి మాట, లేకపోతే రాజకీయ విమర్శలకు పరిమితమైతే సరిపోతుందనేటువంటి స్థాయి నుంచి ఆ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు, రేపటి నుంచి యుద్ధ వాతావరణమే అనేటువంటి వార్నింగ్ల వరకు వెళ్ళింది అని అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధిష్టానం కానీ ఎందుకు ఈ అంశాల గురించి దృష్టి సారించి ఈ స్థాయి వరకు రాకుండా ఆపలేకపోయాయనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా సతీష్. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే వెంకటరమణారెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పైన ఏదో ఒక కుట్ర పన్నుతుంది, ఏదో ఒక దాడికి దిగుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నేను చాలా అబ్జర్వేషన్ చేశాను, నా పైన కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వచ్చే ఎలక్షన్స్లో నన్ను ఓడగొట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా షబీర్ అలీని ముందట పెట్టి, షబీర్ అలీ ఎలాంటోడో ఎలాంటి పనులు చేశాడో గత 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాడు. సో మరి ఏం చేశాడు షబీర్ అలీ ఇక్కడ కామారెడ్డికి అనేది కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. టార్గెటెడ్ ఎక్కువైపోయింది, సో నేను చూడనట్టు ఈ 2 సంవత్సరాలు వదిలేశాను. కానీ నిన్న చేసినటువంటి ఎలిగేషన్స్ కావచ్చు, నిన్న చేసినటువంటి ఏదైతే మొత్తం కూడా ఈ దాడులు కావచ్చు, ఆ ముట్టడి కావచ్చు, ఆ ఇల్లు ముట్టడి కావచ్చు, బీజేపీ ఆఫీస్ ముట్టడి కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒకవైపు విమర్శకు దారితీసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈరోజు కూడా పెద్ద ఎత్తున చాలా ఉద్రిక్తత పరిస్థితి అయితే ఉంది కామారెడ్డిలో, మొత్తం హై టెన్షన్ ఉంది. ఇటు బీజేపీ నుంచి కూడా రామచంద్ర యాదవ్ వచ్చినాడు, ఆయనను కూడా ఇది చేసే రామచంద్రరావు వస్తే కూడా అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది, ఈటెల రాజేందర్ని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఎవరిని అంటే ముఖ్య నాయకులు, బీజేపీ ముఖ్య నాయకులు, సో కామారెడ్డి వైపు వస్తున్న ఏ బీజేపీ నాయకుడిని కూడా వదలకుండా హౌస్ అరెస్ట్ చేయడం, అలాగే మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడం, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, మరి ఆయన కనబడతలేదా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆయన దగ్గరనే ఉంది, ఆయన కనబడతలేదా? ఒక దాడి జరుగుతుంటే ఆ దాడికి సంబంధించి ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము ఎక్కడన్నా బయటికి పోతున్నామంటే ఒక 6 గంటల ముందే, లేదంటే ఒక రోజు ముందే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారు. నా పైన దాడి జరుగుతుంటే మరి ఎందుకు మీ ఇంటెలిజెన్స్ పని చేయలేకపోయింది అని కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మరి చూడాలి, ఆయన రేపటి నుంచి అన్ని విలేజ్లు, కామారెడ్డికి సంబంధించి అన్ని విలేజ్లు తిరగనున్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు దీన్ని ఎలా చూస్తారు, మరి ఏంటి అనేది కూడా ప్రస్తుతం ఒక రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా ఈ కామారెడ్డి నియోజకవర్గం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రేపటి నుంచి కామారెడ్డిలో యుద్ధ వాతావరణమే ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేశారు. షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కాటేపల్లి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం మొదలుపెట్టామంటూ చెప్పారు. రేపటి నుంచి ప్రతి గ్రామంలో పర్యటిస్తా అన్నారు. అవినీతి ఎవరు చేశారో ప్రజలకు వివరిస్తానని క్లారిటీ ఇచ్చారు కాటేపల్లి.